న్యూస్ చూస్తున్నాం. కరోనా కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తుంది. సింగపూర్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కరోనా ఈ వేరియంట్ ఇప్పుడు భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఉత్తరప్రదేశ్, కేరళలో గత 24 గంటల్లో 5గురు కరోనా కారణంగా మరణించారు. గత 24 గంటల్లో 127 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళకు చెందిన ఓ మహిళ JN.1 వేరియంట్ను కనుగొనడం కలకలం రేపింది. వేగంగా పెరుగుతున్న అంటువ్యాధి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వివిధ రాష్ట్రాలకు కేంద్ర మార్గం ఆదేశాలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున పెరుగుతున్న కరోనా కేసులపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పబడింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా కొత్త వేరియంట్ JN.1 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తుంది. సింగపూర్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న కరోనా ఈ వేరియంట్ ఇప్పుడు భారతదేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఉత్తరప్రదేశ్, కేరళలో 24 గంటల్లో 5గురు కరోనా కారణంగా మరణించారు. గత 24 గంటల్లో 127 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళకు చెందిన ఓ మహిళలో JN.1 వేరియంట్ను కనుగొనడం కలకలం రేపుతుంది. వేగంగా పెరుగుతున్న అంటువ్యాధుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మేరకు వివిధ రాష్ట్రాలకు కేంద్ర మార్గదర్శకాలను జారీ చేసింది. పెరుగుతున్న కరోనా కేసులపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పబడింది.